నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి, డర్మడాక్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ కోకాపేటలో చీఫ్ డెర్మటాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఈ జీఎఫ్సీ అనే ట్రీట్మెంట్ ఎన్ని సార్లు తీసుకోవాలి? అండ్ ఎంత లాంగ్ జరుగుతుంది ఇది? సో, మనకు ఒక జీఎఫ్సీ ప్రొసీజర్ వచ్చేసి 1-1.5 అవర్ టైం అనేది పడుతుందనమాట. ఎందుకంటే బ్లడ్ ప్రాసెసింగ్‌కే అప్రాక్సిమేట్‌లీ 45 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా టైం పడుతుంది. దాని తర్వాత ప్రొసీజర్ చేయడానికి ఇంకొక 15-20 మినిట్స్ పడుతుంది. సో, అప్రాక్సిమేట్‌లీ ఒక సెషన్ ఆఫ్ జీఎఫ్సీ అప్రాక్సిమేట్‌లీ 1.5 అవర్ టైం పడుతుంది. ఇలాగా మంత్లీ వన్స్ 4-6 సెషన్స్ అనేది సజెస్ట్ చేస్తామనమాట. అంటే 4-6 మంత్స్ వరకు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటుంది. అండ్ జీఎఫ్సీ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఓన్లీ జీఎఫ్సీ పైన డిపెండ్ అవ్వకండి. జీఎఫ్సీతో పాటు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అని కొన్ని ఉంటుంది. హెయిర్ గ్రోత్ సీరమ్స్ అంటాము. అందులో మినాక్సిడిల్ ఉంటుంది, రెడెన్సెల్, కాపెక్సెల్ ఇటువంటివి చాలా ఉంటుంది. సో, జీఎఫ్సీతో కాంబినేషన్‌తో పాటు ఇటువంటి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా రిజల్ట్స్ అనేది ఇంకా చాలా బెటర్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు జీఎఫ్సీ స్కిన్ గురించి మాట్లాడదాం. అంటే ఫేస్‌కి మనం జీఎఫ్సీ చేయించుకోవడం ద్వారా మనకు ఎలా బెనిఫిట్స్ ఉంటుంది అండ్ ఎన్ని సెషన్స్ తీసుకోవాలి. సో, ఫేషియల్ స్కిన్ కూడా హెయిర్ లాగానే 4-6 సెషన్స్ అనేది రిక్వైర్మెంట్ పడుతుంది. అండ్ డ్యూరేషన్ కూడా సింగిల్ సెషన్‌ది ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటుంది. అప్రాక్సిమేట్‌లీ 1.5 అవర్ టైం పడుతుంది. సో, ఈ జీఎఫ్సీ ట్రీట్మెంట్ ద్వారా మనకు స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొల్లాజన్ రీమోడలింగ్ అనేది జరుగుతుంది. సో, ఎవరైతే జీఎఫ్సీ ఫేస్‌కి తీసుకుంటున్నారో అలాంగ్ విత్ జీఎఫ్సీ రెటినాల్ అండ్ వైటమిన్ సి సీరమ్స్ యూజ్ చేయడం ద్వారా రిజల్ట్స్ అనేవి ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఫేస్‌లో గ్లో అనేది చాలా లాంగ్ టర్మ్‌లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో, జీఎఫ్సీ చేస్తున్నప్పుడు మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయా? జీఎఫ్సీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్రొసీజర్. ఎందుకు అంటే మనం బయట నుంచి ఎక్స్‌టర్నల్‌దేమీ ఇంజెక్ట్ చేయట్లేదు. మన ఓన్ బ్లడ్డే ప్రాసెస్ చేస్తున్నాం. మన బ్లడ్ నుంచి వచ్చిన ప్లాస్మానే మనకి ఇంజెక్ట్ చేస్తున్నాం. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్‌గా ఉంటుంది. కానీ మినిమల్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇది ఆల్వేస్ ఇట్స్ ఎ ప్రొసీజర్. మనం ఇంజెక్ట్ చేస్తున్నాము. ఆ ఇంజెక్ట్ చేసినప్పుడు మినిమల్ పెయిన్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అందువల్ల నేను మినిమల్ అని చెప్తున్నాను. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్‌ని కూడా తగ్గించుకోవడానికి ఇంకొక వే ఉంది. డర్మడాక్ క్లినిక్‌లో మేమేం చేస్తాము అంటే ఎప్పుడైతే మనం పీఆర్‌పీ ఆర్ జీఎఫ్సీ ప్లాన్ చేస్తామో అప్పుడు స్కాల్ప్ ఆర్ ఫేస్ ఎనీ ఏరియా అక్కడ నమ్మింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తాం. నమ్మింగ్ క్రీమ్ అప్లై చేసి వెయిట్ ఫర్ 45-50 మినిట్స్. ఇదే టైంలో బ్లడ్ కూడా ప్రాసెసింగ్ అయిపోతుందనమాట. ఈ నమ్మింగ్ క్రీమ్ వల్ల లెట్స్ సే ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 0-10 మీకు డైరెక్ట్‌గా ఇంజెక్షన్ ఇస్తే పెయిన్ స్కేల్ 10 ఉందనుకుందాం. అదే ఈ నమ్మింగ్ క్రీమ్ పెట్టి చేయడం ద్వారా ఆ పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. 70, 80, 90% వరకు తగ్గిపోతుందనమాట. అప్పుడు 0-10 స్కేల్‌లో మీకు మేబీ పెయిన్ 1, 2 ఆర్ 3 ఉండొచ్చు మాక్సిమం. సో, దీనివల్ల మనకు పెయిన్ కూడా చాలా మినిమల్‌గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ప్రొసీజర్ కొంతమందికి స్లైట్ హెడ్‌ఏక్ అనేది ఉండొచ్చు ఎవరైతే హెయిర్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటారో. బట్ అది కూడా వెరీ షార్ట్ లాస్టింగ్. వితిన్ ఫ్యూ అవర్స్ అనేది తగ్గిపోతుంది. జీఎఫ్సీ చేయించుకోవాలనుకుంటే ఆల్వేస్ రీసెర్చ్ చేయండి. ప్రాపర్ డెర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ ఉన్న క్లినిక్‌లోనే జీఎఫ్సీ అనేది చేయించుకోండి. ఇటువంటి స్కిన్ కేర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డెఫినెట్లీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.